అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కృష్ణ. ఈరోజు మనము చిగుళ్ళ సమస్యల గురించి తెలుసుకుందాం. చిగుళ్ళ సమస్యలు అంటే చిగుళ్ళలోంచి రక్తం రావడము, బ్యాడ్ స్మెల్ రావడము, సెన్సిటివిటీ రావడము ఇలా జరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే మనం సరిగా బ్రష్ చేసుకోకపోవడం వల్ల అక్కడ గార పేరుకుంటుంది. గార అంటే దట్ మీన్స్ బ్యాక్టీరియా. గారలో బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా మనకు చిగుళ్ళను తొలుస్తూ ఉంటుంది. చిగుళ్ళు తొలుస్తూ ఉన్నప్పుడు మనకు ఆ బ్లీడింగ్ వస్తుంది, చిన్నపాటి స్వెల్లింగ్ వస్తుంది, చిగుళ్ళు వాస్తాయి. చిగుళ్ళు వాసినప్పుడు మనము వేడిగా చల్లగా ఏదైనా తాగినప్పుడు జూవన్ లాగుతుంటుంది. ఈ స్టేజ్లో మనము ఆ గార క్లీన్ చేయించుకున్నామంటే ఆటోమేటిక్గా సింపుల్గా సాల్వ్ అయిపోతుంది. చిగుళ్ళు వాపు తగ్గిపోయి మళ్ళీ యథావిధిగా ఆ చిగురు దంతాన్ని అత్తుకుంటుంది. మనం అక్కడ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆ గార చిన్నగా లోపలికి పేరుకుంటూ పోయి ఆ చిగుళ్ళను బాగా డ్యామేజ్ చేస్తుంది. దాంతోపాటు పంటిని పట్టుకునే ఎముకను కూడా పూర్తిగా తినేస్తుంది. అప్పుడు ఆ దంతాలు లూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం ఆ స్టేజ్ వరకు పోవద్దంటే మనము ముందు జాగ్రత్తగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించుకోవాలి. లేదు ఆ స్టేజ్ దాటితే అట్లీస్ట్ మనము పూర్తిగా స్వెల్లింగ్ వచ్చి గ్రేడ్ 1 మొబిలిటీలో అంటే కొద్దిగా ఊగుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో అయినా సరే మనము డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యూరిటాజ్ అని చిగురు లోపల ఉండే గారం తీస్తారు. లేదు ఇంకొంచెం స్టేజ్ దాటితే ఫ్లాప్ సర్జరీ అని చిగురు ఓపెన్ చేసి లోపల ఉన్నటువంటి ఆ గారను మొత్తం క్లీన్ చేసి తిరిగి మళ్ళీ ఆ చిగురుని అలా ఉంచేసి సూచర్ అంటే కుట్లు వేసేసి దాన్ని స్టెబిలైజ్ చేస్తారు. ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత కంప్లీట్గా అక్కడ చిగురు వాపంతా తగ్గిపోయి మనకు హెల్దీ చిగుళ్ళు వస్తాయి. అప్పుడు మనకు బ్యాడ్ స్మెల్ కానీ, ఈ సెన్సిటివిటీ కానీ, బ్లీడింగ్ రావడం కానీ, చీము రావడం కానీ ఇలాంటివన్నీ పూర్తిగా ఆగిపోతాయి. 100కి 100 రూపాయలు ఈ చిగుళ్ళ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది. మీరు జాగ్రత్త పడి మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ముందే క్లీన్ చేయించుకోండి లేదా ట్రీట్మెంట్ చేయించుకోండి. థ్యాంక్ యూ.